2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఢిల్లీ వాతావరణం వేడెక్కింది. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంట్ ఉద్రిక్తంగా మారింది. అక్కడ 144 సెక్షన్ విధించారు పోలీసులు. అలానే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనలన్నీ కూడా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అసలు తాజా పరిస్థితులు ఏంటి, ఎందుకు సీజేపీ ఆందోళన విషయంలో పోలీసులు ప్రభుత్వం కూడా ఉక్కుపాదంతో అణిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సోన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, 144 సెక్షన్ పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు సాధారణంగా ఒక టైట్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ చెలో పార్లమెంట్ అనేది చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసింది. లాఠీ చార్జ్ జరిగింది, 144 సెక్షన్ విధించారు. సో ఏం జరుగుతుంది పార్లమెంట్ విషయంలో, ముఖ్యంగా ఈ కేసు విషయంలో, ఈ నీట్ లీకేజ్ అనేటువంటి అంశం విషయంలో సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఆందోళన కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు కానీ ఏది పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం, ఉక్కుపాదంతో అణిచేస్తోంది అనే సార్ కేశవ్ గారు, ఇప్పుడు ఉక్కుపాదంతో అణిచివేయటం అంటే ఈ రోజు బహుశా ఒక 20-25 రోజులుగా వాళ్ళు అక్కడ బొద్దింకల పార్టీ, అది పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ కాదు, వాళ్ళైతే ఒక రిజిస్టర్డ్ పార్టీ కాదు, ఒక సంస్థ అని కూడా చెప్పడానికి లేదు. ఏమి రిజిస్టర్ అవ్వలేదు, జస్ట్ ఒక పేరు పెట్టుకున్నారు. ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. వారం రోజుల్లో బూస్టప్ చేసి 2 కోట్లు 3 కోట్లు పెద్ద మూవ్మెంట్, ఇంతమంది కోట్ల మంది వచ్చేసారు అని చెప్పి కలరింగ్ ఇచ్చారు. అభిజిత్ దీప్కేకి ఆమ్ ఆద్మీ పార్టీకి లింక్స్ ఏ రకంగా ఉన్నాయి మన గత వీడియోలో కూడా మాట్లాడకుండా, కావాలంటే ఆ వీడియో లింక్ కూడా దీనికి కామెంట్స్ లో పెట్టాను. అయితే ఆ అభిజిత్ దీప్కే ఇండియాకి వచ్చి అమెరికాలో ఉండి ఎన్ని చేశాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా వచ్చేస్తాను, అందరూ ఎయిర్పోర్ట్ కి వచ్చేయండి అన్నారు. ఒక్కడు రాలేదు. దాంతో ఎవరు ఇక్కడ రావద్దు, నేను జంతర్ మంత్రకి వెళ్ళి అక్కడ దీక్షకు వచ్చి మీరంతా జంతర్ మంత్రకు వచ్చేయండి అన్నారు. జంతర్ మంత్రకు కూడా ఎవరు ఒక 200-300 మంది తప్పితే ప్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బయట ఎక్కువ ఉన్నారు, కానీ ఎక్కువ లేదు. ఉక్కుపాదంతో అణిచి వేయలేదని చెప్పడానికి ఈ రోజు వరకు వారి యొక్క చేస్తున్నటువంటి యాజిటేషన్ మీద ఇప్పటి వరకు ఏ రకమైన పర్మిషన్ తీసుకోలేదు. పర్మిషన్ తీసుకోనప్పటికీ ప్రభుత్వం ఎక్కడ వాళ్ళ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపలేదు, కావాల్సిన భద్రత ఇవ్వటం జరిగింది. సో అందుకనే ఎక్కడ అణిచివేశారు. ఇన్ని రోజులుగా పర్మిషన్ లేదు, ఇన్ని రోజులుగా పోలీస్ ఇంటర్వెన్షన్ కూడా చేయలేదు. అయితే నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇది ఎందుకు ఈ కాంగ్రెస్ జనతా పార్టీ బొద్దింకల పార్టీ ఎందుకు తీసుకొచ్చారు? నీటి మీదే కదా. నీటి పేపర్ లీక్ అయింది. ఈ లీక్ అయిన వ్యవహారం మీద మంత్రి గారు రాజీనామా చేయాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, గత 15 రోజులుగా ఎవరైతే అసలు వేదికల మీద ఉండి ఎవరైతే వచ్చి స్పీచ్లు ఇస్తున్నారో, స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకురావాలి విద్యా వ్యవస్థలో, నీటి పరీక్షలు ఏ రకంగా నిర్వహించాలి, లేదా వివిధ పరీక్షలు ఏ రకంగా నిర్వహించాలి, చట్టాల్లో ఏదైనా మార్పు తీసుకురావాలి, ఉన్న చట్టాలు సరిపోవటం లేదు, కఠినమైన చట్టాలు ఏ రకంగా తీసుకురావాలి అన్న డిబేట్ ఎక్కడ చేశారా అండి? వాళ్ళు చెప్తున్న ఇన్స్టెంట్ పాయింట్ ఏంటంటే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, విద్యార్థుల జీవితాలతో ఆయన చెలగాటం ఆడుతున్నారు, ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టండి, మిగతా సంస్కరణలన్నీ కూడా టేకప్ చేయండి అంటున్నారు. అసలు ఆ నిర్ణయం పైన చర్చ లేదు. సోనం వాంగ్చుక్ లాంటి విద్యావేత్త 22 రోజులుగా దీక్ష చేస్తుంటే పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఈరోజు పార్లమెంట్ సెషన్ జరుగుతుంటే చెలో పార్లమెంట్ పిలిపించారు, అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. పెద్ద ఎత్తున పోలీసులే ఒక నిర్బంధకాండని సృష్టిస్తున్నారు అక్కడ, ఢిల్లీ గవర్నమెంట్ పోలీసులు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అవునా కాదా? అంటే పార్లమెంట్ మీద వదిలేయాలంటారా? అంటే ఎవరైతే ఈ 100, 200, 300 మంది వచ్చారో వాళ్ళందరికీ పార్లమెంట్ మీద వదిలేయాలంటారా? అంటే శాంతి భద్రత పార్లమెంట్ అటాక్ చేయమంటారా? రాజ్యాంగం కల్పించిన అవకాశం కదా అది. అవును, హక్కు ప్రకారం జంతర్ మంత్రులు మీ నిరసన తెలియజేయండి. పార్లమెంట్ మీద అటాక్ చేస్తారంటే చూస్తా ఊరుకుంటుందా? ప్రభుత్వం చూస్తా ఊరుకోవాలా? వదిలేస్తా. మీలాంటి పాత్రికేయులు అడుగుతారు, ఏం చేస్తారంటే వాళ్ళు పార్లమెంట్ మీదకి వచ్చి, అప్పుడు మీరు అడిగారు కదా ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగరేసినప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? జాతీయ జెండా దించారు, ఖలిస్తాన్ జెండా ఎగరేసి ఏం చేశారు? మీరే అడిగారు కదా రోజు. అంటే ప్రెస్ వాళ్ళు అడిగారు కదా, పాత్రికేయులు అడిగారు కదా, జాతీయ భావాలను పాత్రికేయులు. సరే కోనా మేధావులు కమ్యూనిస్టులు పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళు పార్లమెంట్ మీదకి వెళ్ళి అక్కడ రాళ్ళేస్తారు. అప్పుడు మీరే అడుగుతారు, ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళని కట్టడి చేయాలి, నిరసన తెలియజేసుకోవచ్చు, నిరసన ఎవరు ఆపలేదు. ఎవరైతే అటాక్ చేస్తాం, పార్లమెంట్ మీదకి వెళ్తాం అని అంటున్నారు, దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను సార్, పేపర్ లీక్ అంశం, పేపర్ లీక్ మంత్రి రాజీనామా చేస్తే పేపర్ లీక్ అయిపోతా? ఈ రోజు పేపర్ లీక్ చేసింది మంత్రి గారు, లేకపోతే మోదీ గారి ప్రభుత్వం వచ్చాకే పేపర్ లీక్ అవుతుందా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు ఏ రకంగా పేపర్ లీక్లు
నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఇంటర్మీడియట్ పేపర్లన్నీ లీక్ అయిన సందర్భాలు కానీ ఒకే మంత్రి అటువంటి ఆధ్వర్యంలో ఎప్పుడు 2 సార్లు మాట్లాడింది? లీక్ అవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఒకే మంత్రి ఆధ్వర్యంలో అదే 2 అదే సార్లు. నేనేంటంటే ఇది మంత్రి గారు ఎవరు చేసింది కదా, దాని మీద లోపాలు. సరే లీక్ అవటం తప్పే, నేనే కాదని ఆ రోజు కూడా మన డిబేట్ లో చాలా డిబేట్ నేను చెప్పాను. లీక్ అవటం అనేది ఎవరు క్షమించరు, దీనికి వ్యవస్థని కట్టుదిట్టం చేయాలి, దాంట్లో ఎవరైనా మార్పులు తీసుకురా. అలాగే ప్రభుత్వం మార్పు తీసుకొచ్చింది, నీట్ సమర్థంతో నిర్వహించింది, ఏ ఇబ్బందులు లేకుండా రిజల్ట్స్ ఇచ్చింది, అందరూ 12 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. చాలా విద్యార్థులందరూ రేపు మాకు అడ్మిషన్స్ రెడీగా ఉన్నారు. నేనదేంటంటే మీరు ఏదన్నా సంస్థాగతమైనటువంటి మార్పులు తీసుకురావాలంటే దాని మీద చర్చ చేయాలి, కానీ అక్కడ వేదిక మీద కూర్చొని ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం, టుకుడే చేస్తాం, హమ్కు వచ్చాయి ఆజాదీ, మాకు స్వాతంత్రం కావాలి, హమ్కు వచ్చాయి ఆజాదీ ఆజాదీ అని పోరాటం. రెండో స్వతంత్ర పోరాటం చేస్తా అంటే మొదటి స్వతంత్రం. ఇప్పుడు మనం 1857 ఏమంటారంటే తొలి స్వాతంత్ర పోరాటం అంటాం, 1947 లో మన స్వాతంత్రం తెచ్చుకున్నాం అంటాం. ఇప్పుడు ఈ రెండో స్వతంత్ర పోరాటం అంటే అంటున్నారంటే 1947 లో వచ్చిన స్వాతంత్రం కాదా, 1947 లో వచ్చిన స్వాతంత్రం కాదని కదా. అయిపోయి అక్కడ స్టేజ్ మీద కూర్చొని బస్ నామ్ రహేగా అల్లా కా, బస్ నామ్ రహేగా అల్లా కా, బస్ నామ్ రహేగా అల్లా. అల్లాకి ఆ వేదికకి హిందువుల్ని దూషిస్తూ, హిందూ దేవతల్ని దేవుళ్ళని దూషిస్తూ స్పీచ్లు ఇస్తున్నారు. దానికి నీటికి ఏంటి సంబంధం? హిందూ దేవత దూషించడానికి నీటికి ఏంటి సంబంధం? అల్లా నామే రహేగా అంటాకి ఆ నీటికి ఏంటి సంబంధం? దేశకో టుకుడే కరేంగేకి నీటికి ఏంటి సంబంధం? మొత్తం అక్కడ కమ్యూనిస్టులు లేకపోతే దేశ వ్యతిరేక శక్తులు ఆందోళనలకి బీజేపీ భయపడుతుందా? సిజేపీ చేస్తున్న ఆందోళనలకి బీజేపీ భయపడుతుందా? ఎందుకు ఇప్పుడు మత సామరస్యం గురించి మాట్లాడేటువంటి క్రమంలో అందరూ అదే చెప్తున్నారు, సెక్యులరిజము అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నారు. సో అదే పాయింట్స్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కదా. అప్పుడు మతానికి నీటికి ఏంటి సంబంధం అండి సార్? ఆ వేదికకి ఆ ధర్నా దేనికి సార్? మత సామరస్యాలు కాపాడటానికి ధర్నానా? నీట్ ఎగ్జామ్ ఎలాగ నిర్వహించాలని ధర్నానా? దేనికి? అసలు ఎక్కడ మిస్లీడ్ అయిపోయింది, ఎక్కడ అసలు వాళ్ళ ఆబ్జెక్షన్ లేదు కదా. వాళ్ళ ఆబ్జెక్టివ్ లో నీట్ అనేది ప్రయారిటీ కాదు. నిజంగా ప్రయారిటీ అయితే మన నీట్ అయింది కదా, నీట్ రిజల్ట్స్ వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయాలి కదా. నిజంగా వాళ్ళ విద్యార్థులు నిజంగా దాని మీద ఉంటే ఒకటి నెంబర్ 1. ఎవరైతే లీక్ కారణం అయ్యారో, ఎవరో వాళ్ళ పేర్లు ఏంటి, పిబి కుల్కర్ని, పేపర్లో వచ్చినాయి, జాతీయ మీడియాలో పేపర్లో వచ్చినాయి. మనీష్ వాంగ్మడే, ధనుంజయ్, శుభం, వికాస్, వీళ్ళందరూ పేర్లు ఉన్నాయి లీక్ కి. వీళ్ళందరూ డాక్టర్లు, అలాగే వివిధ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వీళ్ళ మీద ఎప్పుడో చర్చ చేశారా? వీళ్ళని మీరు చట్టపరంగా గట్టిగా శిక్షించాలని మాట్లాడారా? అసలు అక్కడ పరీక్షలకి దీనికి సంబంధం లేదు. ఇదేంటంటే నేనేది ఏంటంటే పరీక్షల ముసుగులో మీకు బుక్ చూపిస్తాను, ద పాలిటిక్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్. ఎవరు రాసేది? జీన్ షార్ప్ రాశారు. 198 మెథడ్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్, హౌ టు చేంజ్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్చాలని దగ్గర జీన్ షార్ప్ అని రాసిన బుక్ ఇది. ఈ బుక్ ఆధారంగానే అరబ్ దేశాల్లో అరబ్ స్ప్రింగ్ ఉద్యమం తీసుకొచ్చి అక్కడ ప్రభుత్వాన్ని దించేయటం నుంచి అనేకమైన దేశాల్లో ప్రభుత్వాలు మార్చడం, అలాగే మనం చూసిన శ్రీలంక కావచ్చు, మన పక్క దేశ బంగ్లాదేశ్ లో కావచ్చు, నేపాల్ లో కావచ్చు, ఇదంతా ఈ బుక్ ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దీనిలో ఏంటంటే మెథడ్స్ చెప్తారు, ఏ రకంగా నువ్వు ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసి దాని ముసుగులో ప్రభుత్వాన్ని ఏ రకంగా దించేసి వ్యవస్థల మీద ప్రజలు నమ్మకం పోయే విధంగా చేసి చెందాలి అన్నది మెయిన్ ఆబ్జెక్టివ్ ఉండదు. హిడెన్ ఆబ్జెక్టివ్ ఇది. ఈ హిడెన్ ఆబ్జెక్టివ్ తో ఈ బ్యాచ్ అంతా దగ్గర చేరి, లేకపోతే నీటి కోసం కూర్చున్న వాళ్ళు నీటి గురించి మాట్లాడాలి, ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ గురించి మాట్లాడాలి. అంతేగాని దేశాన్ని ముక్కలు చేస్తాను, అల్లా బస్ నామ్ రహేగా అల్లా, హిందూ దేవుడిని తిట్టం, ఇదా చేసేదండి. అంటే ఏంటి? వాళ్ళ ఆబ్జెక్టివ్ వేరు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా కోల్చాలి అన్న ఉద్దేశం. ఈ రోజు కూడా ఆ యొక్క దానికి మద్దతు ఇచ్చింది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ అయితే మొత్తం కురుకుపోయి ఉన్నారో, కుంభకోణాలు కురిగిపోయి గతంలో ఫేక్ ఉద్యమాలు చేసినటువంటి బ్యాచ్, శ్రీరంగ నీతులు చెప్పినటువంటి బ్యాచ్, దేశాన్ని అసలు నిరాహారదీక్షలు అంటేనే ఇప్పుడు ఈ నిరాహారదీక్ష కూడా చూడండి. అభిజిత్ దీప్కే నిరాహారదీక్ష పిలుపునిచ్చిన ఏదైతే నిర్వహిస్తాడో సిపిఐ పార్టీ అధ్యక్షుడు, అక్కడ ఏమైనా ఉంటున్నారు రాత్రిపూట ఏమన్నా, సాయంత్రం అవ్వగానే పక్కన అపార్ట్మెంట్ తీసుకున్నాడంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ అపార్ట్మెంట్ హౌస్ ఓనర్ మన మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ రూమ్ నిండా అంతా బీర్ బాటిల్లు, అలాగే సిగరెట్ ప్యాకెట్లు, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి, ఏంటిదని చెప్పేసి అతను మీడియాతో మాట్లాడి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అలాగే ఇంకోటి, ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం జనరల్ సెక్రటరీ బేబీ, ఆ బేబీ ఆయన 4 రోజుల క్రితం వచ్చి శిబిరంలో వాళ్ళు కలిశారు. ఆ కలిసిన తర్వాత ఆయన చైనీస్ ఎంబసీకి వెళ్ళారు. ఆ చైనీస్ ఎంబసీకి ఈ సిజేపీ పార్టీ కార్యకర్తలు కూడా తీసుకుపోయారు. అది మీకు పంపించాను ఆ ఫోటో, అది కూడా ప్రజలు చూపించాను. ఆయన పోనీ నేనేంటంటే బేబీ పార్టీ, చైనా పార్టీ రెండు ఒకటే. కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ భావజాలం, చైనా నుంచి దిగుమతి చేసుకున్న భావజాలం,
చైనా అధ్యక్షుడు మా అధ్యక్షుడు అనుకునే వాళ్ళు వీళ్ళు. పోనీ ఆ బేబీ వెళ్ళారు అనుకుందాం ఏదో మీటింగ్ కి. మరి సిజేపీ కార్యకర్తలు ఎందుకు వెళ్తారండి? వాళ్ళకి ఏం పని అండి చైనీస్ ఎంబసీతో? అంటే ఏంటి, చైనా కుట్ర కూడా ఉందా దీంట్లో? నాకు అనుమానం కలుగుతుంది. అంటే చైనా ఏ రకంగా అనేక ఇబ్బందులు పెడుతుంది, గాలివల్లు కావచ్చు, రకరకాల పేరు మనకి ఇబ్బందులు పెడుతుంది, మనకు తెలిసిన విషయం తెలుసు. ఇటువంటి కుట్రలో భాగంగా ఏది డీప్ స్టేట్ ఫండింగ్, చైనా ఫండింగ్ మనకు తెలుసు. మన దేశంలో అనేక ఉద్యమాలు రకరకాల ద్వారా ఫండింగ్లు ఇచ్చి ఫండింగ్ చేస్తున్న ఉద్యమాలు దేశ ప్రగతిని నిరోధించడానికి. దానిలో భాగంగా చైనా ఫండింగ్ తో కూడా ఈ సిజేపీ ఈ రకంగా ఒక ఎకో సిస్టమ్ వర్క్ చేస్తుందని చెప్పి అనుమానం కలుగుతోంది. దీని మీద ప్రభుత్వం కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది. సో నేనేంటంటే వాళ్ళ ఉద్దేశం. అలాగే సోనం వాంగ్చుక్ అండి, ఆయన ఏం ఎడ్యుకేషన్ ఇచ్చి చెప్పండి? ఆయన ఏమైనా సైంటిస్టా? కొంతమంది చెప్తారు విద్యావేత్త, ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన లైఫ్ స్టైల్, ఏ ప్రయోగాలు చేసి చెప్పండి, మీకు తెలిసిన ప్రయోగాలు రెండు చెప్పండి ఆయన చేసింది. లడాక్ లో పిల్లల జీవన విధానాన్ని మార్చడానికి, అక్కడ విద్యని అందించడానికి కృషి చేసినటువంటి మేధావి అని చెప్పని ప్రభుత్వాలే గుర్తించినాయి కదా ఆయన్ని. అంటే ఇప్పుడు ఆందోళన చేస్తారు కాబట్టి ఆయన చేసినవన్నీ కూడా నెగిటివ్ అయిపోతాయా? నేను అనేది ఆయన చరిత్ర కూడా చాలా మీకు ఆయన భార్య ఏంటి మొన్నటి వరకు 2024 వరకు 1996 2024 రెబెక్కా నార్మన్ అని చెప్పేసి అమెరికన్, ఆవిడ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్, SECMOL ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అలాగే ఈ రెబాకాకి జార్జ్ సోరోస్ కి ఉన్నటువంటి ఆ లింక్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఒకసారి కొడితే మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయి. నేను ఇందాక దాని మీద రీసెర్చ్ చేస్తాను, నాకు టైం సరిపోలేదు. నేనేంటే ఈయన ఒక పెద్ద సైంటిస్ట్ అని చెప్పి ఏది చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం. కొంతమంది అంటున్నారు 3 Idiots లో ఎవరైతే ఒక క్యారెక్టర్ ఉంటది, అమెరికన్ క్యారెక్టర్, అమెరికన్ సైంటిస్ట్ క్యారెక్టర్ తీసుకొచ్చారు అన్నారు, వాంజోగ్ క్యారెక్టర్ అన్నారు. అది అమెరికానే స్టేట్మెంట్ ఇచ్చారు. మా క్యారెక్టర్ కి ఈయనకి సంబంధం లేదు, అసలు ఈయన ఎవరో నాకు తెలియదు, ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఈయన ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. కొంతమంది సోషల్ మీడియా ఏంటంటే సోషల్ మీడియా ప్రచారం ఏ రకంగా చేస్తారంటే ఈయన పెద్ద సైంటిస్టు, ఈయన పెద్ద ఎడ్యుకేషనిస్టు అని కావాలని చెప్పి ఒక వారం రోజుల నుంచి ప్రచారం చేస్తారు. దాని అమెరికా మిగతా వాళ్ళు చెప్పారు సంబంధం లేదని చెప్పేసి. ఈయన మొన్న లద్దాఖ్ లో ఇటువంటి నిరాదీక్ష చేసి ఈయన కారణంగా 45 మంది అక్కడ అల్లర్లు సృష్టించి 45 మంది చనిపోయారు కూడా అల్లర్లు. దానిలో కూడా అరెస్ట్ అయ్యారు, ఇటీవల బెయిల్ కూడా వచ్చింది. సో ఏంటంటే చాలా డ్యూబియస్. గతంలో ఈయన పాకిస్తాన్ కి ఏ రకంగా వెళ్ళారు, బంగ్లాదేశ్ లో జరుగుతున్నప్పుడు ఆ గొడవ ఆ టైంలో కూడా వెళ్ళారు, ఇవన్నీ మనకి మీడియాలో కూడా ఉన్నాయి. అంటే చాలా అనుమానాస్పదమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి సోనం వాంగ్చుక్ అన్న వ్యక్తి. సో ఈయన కూడా ఇప్పుడు హాస్పిటల్, సఫ్దర్జంగ్ హాస్పిటల్ పెట్టారు కదా, సుప్రీంకోర్టుకి వాళ్ళ భార్య అంటే రెండో భార్య గీతాంజలి గారు లేఖ రాశారు. ఏంటి 20వ తారీఖు మేము ధర్నా చేస్తున్నాం, లేకపోతే పార్లమెంట్కి వెళ్తున్నాం, అప్పుడు ఈయన్ని పంపించండి అని చెప్పేసి అన్నారు. అదొకటి. అయితే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. ఏంటి, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ మార్చండి అని చెప్పి నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తిప్పిపోసింది. ఏ రకంగా ప్రైవేట్ హాస్పిటల్ మారుస్తే అది మీకేంటి సంబంధం, దీనికి గవర్నమెంట్ ఆల్రెడీ చికిత్సిస్తున్నప్పుడు మీరు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు, వ్యక్తి యొక్క ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి నేను తిట్టిపోసింది. ఏంటంటే మళ్ళీ ఇంకా ఆవిడ గీతాంజలి స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఉద్యమాలు లీడ్ చేస్తా అంటారు. అభిజిత్ దీప్కే ఉన్నారు, నేను ఉద్యమాలు లీడ్ చేస్తాను. ఇక్కడ ఉద్యమాలు లీడ్ చేసే వాళ్ళలో ఫైట్ జరుగుతుంది. నేను ఓవరాల్ గా చెప్పేది అంటే కంక్లూజన్ ఏంటంటే ఏదైతే ఎడ్యుకేషన్ లో నీట్ కోసం తీసుకురావాల్సిన మార్పుల మీద నేను కూడా ఏకీభవిస్తాను. నేను కూడా ఒక ఎడ్యుకేషన్ ఇస్తే, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన వ్యక్తినే. దానిలో మార్పులు తీసుకురావాలి, కఠినమైన చట్టాలు తీసుకురావాలి. పేపర్ లీక్ చేస్తే నన్ను అడిగితే ఉరిశిక్ష కూడా వేయాలంటాను. అటువంటి చట్టం మార్పు తీసుకురావాలంటాను. నిజంగా పేపర్ లీక్ చేశారు తేలితే ఉరిశిక్ష వేయాలి అని చెప్పి ఎప్పుడైనా ఆ వేదిక నుంచి ఎవరైనా అడిగారండి? నేను భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్తగా నేను అడుగుతున్నాను. అలా చట్టం మార్పు చేయాలి. వాళ్ళు ఏమైనా అడిగారండి ఆ వేదిక నుంచి? చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాను. ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకున్న చిత్తశుద్ధి లేదు. కేవలం ఇందాక నేను చూపించిన విధంగా ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేయాలి, లేకపోతే ప్రభుత్వాన్ని ఏ రకంగా కోల్చాలి, ఇటువంటి అందులో మొన్న ఒక సిజేపీ కార్యకర్తల గురించి స్టేట్మెంట్ తెలుసా? నేపాల్ లో ఏ రకంగా మేము స్టూడెంట్స్ ప్రభుత్వాన్ని పడేశారో ఆ రకంగా మేము కూడా ప్రభుత్వం పడేస్తామని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్. వాళ్ళ ఉద్దేశాలు అయ్యి అంతేగాని ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కాదు. దయచేసి అంతే వాళ్ళ వెనకాల ఉండే ఎకో సిస్టమ్ అలా పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పార్లమెంట్ ముట్టడి అంశం కావచ్చు, అలాగే నీట్ కి సంబంధించిన నిబంధనల మార్పు పైన కానీ సిజేపీ చేస్తున్న ఉద్యమంలో చిత్తశుద్ధి లేదని చెప్పని రవికిరణ్ గారు విమర్శిస్తున్నారు. అలానే వీళ్ళ వెనక దేశ ద్రోహ కుట్ర కూడా ఉంది. ఆ తరహా
సంకేతాలు కనిపిస్తున్నాయని కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. చైనీస్ ఎంబసీతో సీజేపీకి ఉన్న సంబంధాలు ఏంటి అని బీజేపీ నేత ప్రశ్నిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.